అసెంబ్లీ సమావేశాలు లైవ్ లో చూద్దాం. పరిస్థితులకు అతికినట్లు ఉంది. అటు పేదల సంక్షేమాన్ని పట్టించుకున్నది, వారి చదువుకు వారి ఉపాధికి బాధ్యత వహించింది అధ్యక్ష ఈ ప్రభుత్వం. అధ్యక్ష, నిరుపేదలకు మేము అండగా ఉన్నామని ప్రభుత్వం మాటల్లో కాదు చేతల్లో చూపించింది. వ్యవసాయాన్ని లాభసాటి చేయడానికి ఈ బడ్జెట్లో ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు అధ్యక్ష. మరోవైపు శరవేగంగా పెరుగుతున్న పట్టణీకరణ, దానికి ఎదురయ్యే సవాళ్లు ఈ బడ్జెట్ పరిష్కరిస్తుందని నేను భావిస్తున్నాను అధ్యక్ష. పారిశ్రామిక రంగానికి చేయూతనిచ్చింది. మౌలిక సదుపాయాల కల్పనకు ఈ బడ్జెట్ సముచిత ప్రాధాన్యం ఇచ్చింది అధ్యక్ష. కేంద్ర ప్రభుత్వం ప్లాన్ నాన్ ప్లాన్ బడ్జెట్ ఉండవద్దని చెప్పిన మొదటి ఏడాదే తెలంగాణ రాష్ట్రం ప్లాన్ నాన్ ప్లాన్ తీసేసి నిర్వహణ ప్రగతి పద్దు అనే పేర్లతో సరికొత్త బడ్జెట్ను నమూనాకు ప్రవేశపెట్టింది అధ్యక్ష. ఇది యావత్ దేశానికి దారి చూపిస్తుంది అధ్యక్ష. మన సీఎం గారు చెప్పినట్టు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు ఎక్కువ ఉన్న రాష్ట్రం ఇది. ఈ వర్గాల కోసం బడ్జెట్లో 35,000 కోట్ల రూపాయలను కేటాయించిన ప్రభుత్వం పేదల సంక్షేమానికి ఎంత ప్రాధాన్యత ఇస్తుందో అర్థమవుతుంది ఈ బడ్జెట్ను చూస్తే. దేశంలో ఎక్కడా లేని విధంగా, ఏ రాష్ట్రంలో చేయని విధంగా, గతంలో ఏ పాలకులు కనీసం ఆలోచించని విధంగా సమాజంలో అత్యంత వెనుకబడిన వర్గాలైన ఎస్సీ ఎస్టీల కోసం ఈ బడ్జెట్ సరికొత్త బంగారు బాట పరిచింది అధ్యక్ష. ఎస్సీ ఎస్టీ స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ క్రియేట్ చేయడం కాకుండా వాటి సద్వినియోగానికి ఒక చట్టం కూడా తేవడం, ఈ సంవత్సరం ఖర్చు కాకుంటే నెక్స్ట్ ఇయర్ కూడా వాటిని బదిలీ చేయడం చారిత్రాత్మక నిర్ణయం అధ్యక్ష. ఇది ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీ వర్గ జీవితాల్లో వెలుగు తెచ్చే గొప్ప ప్రయత్నం అధ్యక్ష. సమాజంలో 50% ఉన్నటువంటి బీసీలు ఉన్నారు అధ్యక్ష. వారిలో గతంలో ఎవరు పట్టించుకోలేదు. అసలు బడ్జెట్లో వారి ఊసే ఉండేది కాదు అధ్యక్ష. బీసీల అభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులు కేటాయించారు. గొర్రెల కాపరు, మత్స్య కాపరులు, రజకులు, చేనేత కార్మికులు, గీత కార్మికులు, నాయి బ్రాహ్మణులు, విశ్వ బ్రాహ్మణులు వీరందరికీ ప్రత్యేక స్కీములు తెచ్చారు అధ్యక్ష. ఎప్పుడు ఎవరు పట్టించుకోకపోవడో దిక్కుచోదని స్థితిలో జీవిస్తున్న అత్యంత వెనుకబడిన వర్గాల కోసం ఎంబీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేశారు అధ్యక్ష. 1000 కోట్ల నిధులు కేటాయించి ఇది ఒక రికార్డు అధ్యక్ష. ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మైనార్టీల ప్రాధాన్యత ఇస్తూ ఉన్నది అధ్యక్ష. ఈ బడ్జెట్లో కూడా అదే కొనసాగించింది అధ్యక్ష. మహిళలు నిజమైన అభివృద్ధికి పాటుపడుతున్న ప్రభుత్వం ఇందుకు తగినట్లుగానే నిధులు కేటాయించింది అధ్యక్ష. ఆసుపత్రుల్లో ప్రసూతి చేయించుకునే మహిళలకు 12,000 ఆర్థిక సాయం అందించి కార్యక్రమం గర్భస్థ మరణాల రేటును రాష్ట్రంలో గణనీయంగా తగ్గడానికి వీలు కల్పిస్తున్నది అధ్యక్ష. కళ్యాణ లక్ష్మి కార్యక్రమం ప్రజలు నీరాజనాలు అందుకుంటున్నది అధ్యక్ష. ఈ పథకాన్ని ఇచ్చే సహాయ పంచడం కాకుండా నిజంగా గొప్ప పని, ప్రజలు దాన్ని హర్షిస్తున్నారు అధ్యక్ష. పేదింటి ఆడపిల్లల పెళ్లికి ప్రభుత్వం భరోసా ఇవ్వడం దేశంలో కానీ ప్రపంచంలో కానీ మరెక్కడ లేదు. ఆడపిల్ల లక్ష్మి అనే మాటను తెలంగాణ ప్రభుత్వం నిజదేశ అధ్యక్ష. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల ఆర్థిక సామాజిక రాజకీయ ఎదగాలని ప్రభుత్వం చేస్తున్న చిత్తశుద్ధికి బడ్జెట్లో కనిపించింది. పెద్ద ఎత్తున రెసిడెన్షియల్ స్కూళ్ళు ప్రారంభించి అనుగుణంగా బడ్జెట్ను కేటాయింపులు చేసింది అధ్యక్ష. 60% ఆధారపడే వ్యవసాయానికి బడ్జెట్లో 25% నిధులు కేటాయించిన ఏకైక రాష్ట్రం అది తెలంగాణ రాష్ట్రం అధ్యక్ష. వ్యవసాయ శాఖ బడ్జెట్ కాకుండా నీటిపారుదల శాఖ, మార్కెటింగ్ శాఖ, రెవెన్యూ శాఖ, ఉద్యానవన శాఖ తదితర శాఖల ద్వారా కూడా రైతులకు మేలు చేసే కార్యక్రమాలు అమలవుతున్నాయి అధ్యక్ష. పెద్ద ఎత్తున సాగుతున్న మిషన్ కాకతీయ ప్రాజెక్టుల నిర్మాణం తెలంగాణ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయడానికి ఉపయోగపడుతుందని భావిస్తున్నారు అధ్యక్ష. నగరాలు పట్టణాలు శరవేగంగా పెరుగుతున్నాయి అధ్యక్ష. ప్రజలు ఉపాధి కోసం, ఉద్యోగం కోసం, విద్య కోసం, మెరుగైన జీవితం కోసం పట్టణం బాట పడుతున్నారు అధ్యక్ష. దీనివల్ల పట్టణాలు విస్తరిస్తున్నాయి. పట్టణ జనాభా తెలంగాణలో పెరుగుతుంది. సవాళ్లు కూడా పెరుగుతున్నాయి అధ్యక్ష. గత ప్రభుత్వాలు పట్టణాలలో మౌలిక సదుపాయాలు కల్పించడానికి ఏమాత్రం ప్రాధాన్యం ఇవ్వలేదు. కానీ తెలంగాణ ప్రభుత్వం కేవలం పట్టణ మౌలిక సదుపాయాలు కల్పించడానికి 5,000 కోట్లు వెచ్చిస్తున్నది అధ్యక్ష. హైదరాబాద్, వరంగల్ లాంటి పెద్ద నగరాలు కాకుండా చిన్న పట్టణాలకు సైతం నిధులు కేటాయించింది అధ్యక్ష. సింగరేణి, విద్యుత్తు, ఆర్టీసీ లాంటి అయిపోయింది 2 నిమిషాలు అధ్యక్ష. ప్రభుత్వ రంగ స్థలాల్లో గతంలో ప్రభుత్వాలు పట్టించుకోలేకపోయి ఆర్టీసీని నెత్తినపై ఎప్పుడు మూసివేతే కత్తిలా వేలాడింది అధ్యక్ష. నేడు ఈ ప్రభుత్వ రంగ సంస్థల బలోపేతానికి చర్యలు తీసుకుంటుంది అధ్యక్ష. వాటికి ఆర్థిక చేయూత అందిస్తున్నది. వాటికి పూర్వవైభవంతో చర్యలు తీసుకున్నది అధ్యక్ష. ఇది అందరినీ పట్టించుకున్న బడ్జెట్, అందరినీ మెప్పించిన బడ్జెట్ అధ్యక్ష. తెలంగాణలో పౌరుడు ఈ బడ్జెట్ చూసి ఇంత తమ కోసం తయారు చేసిన బడ్జెట్ అని ఫీల్ అవుతున్నారు. ఇది తమ తమారాలు మారుతున్నాయి అధ్యక్ష.
నిన్న అధ్యక్ష నా నియోజకవర్గంలో నా యాదవ కులాల అధ్యక్ష పండుగ చేసుకుంటే నేను ఆడిపోయిన బీరప్ప పండుగ అధ్యక్ష. అక్కడ వాళ్ళ ఆనందంలో వాళ్ళ ముఖాల్లో ఆనందం చిగురిస్తుంది అధ్యక్ష. వాళ్ళు చూసి వాళ్ళు ఆ బీరప్ప పండుగ ఒకటే అంటారు అధ్యక్ష, ఇన్ని సంవత్సరాలుగా మా యాదవ కులాలను కానీ మా బీసీలను పట్టించుకునే ప్రభుత్వాలు పోలేదు. ముఖ్యమంత్రి గారికి తప్పకుండా ధన్యవాదాలు తెలిపి ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పరిచినటువంటి పేద బడుగు బలహీన వర్గాల బడ్జెట్ ఇది అని ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు చెప్తున్నారు అధ్యక్ష. ఇది ఒక ప్రజారంజకమైనటువంటి బడ్జెట్ అధ్యక్ష. ప్రజల పక్షాన సంపూర్ణంగా మద్దతు తెలుపుతున్నాం అధ్యక్ష. గతంలో మా కాంగ్రెస్ నాయకులు ఎప్పుడు లేచి అడుగుతుంటారు అధ్యక్ష, గత పాలకులు ఏం చేయలేదా, మేము ఎందుకు చేయలేదని ప్రభుత్వాలు మాట్లాడుతున్నాం. ఎందుకు చేయలేదు అధ్యక్ష? చాలా అద్భుతంగా చేసిరు అధ్యక్ష. వాళ్ళు చాలా అద్భుతంగా చేసిరు. చేయలేదు అధ్యక్ష. ఏ రాష్ట్రంలో, ఏ దేశంలో, ఏ ప్రపంచంలో చేయనటువంటి చాలా అద్భుతమైన పనులు చేసిరు అధ్యక్ష కాంగ్రెస్ వాళ్ళు. ఏదో చేసినా ఆకాశాన్ని వదలలేదు, భూమిని వదలలేదు, నీళ్లు వదలలేదు, అన్ని రకాలుగా అద్భుతాలు చేసిరు అధ్యక్ష. ఈరోజు భారతదేశ చరిత్రలో చెప్తే అధ్యక్ష, గతంలో గాంధీజీ గుర్తొస్తుండే, సుభాష్ చంద్రబోస్ గుర్తొస్తుంది, సర్దార్ వల్లభాయ్ పటేల్ గుర్తు, కానీ కాంగ్రెస్ పుణ్యమా అని ఈరోజు ఒక 3G స్పెక్ట్రమ్ రాజా గుర్తొస్తుండే అధ్యక్ష, ఒక విజయమాల్య గుర్తొస్తుండే అధ్యక్ష. భారతదేశ చరిత్ర తీసినటువంటి వీళ్ళు చాలా అద్భుతాలు చేసిన అధ్యక్ష. ఈరోజు బడ్జెట్, ఈరోజు కళ్యాణ లక్ష్మి పోతే అధ్యక్ష, గ్రామాన నిన్న మా నియోజకవర్గంలో 350 కళ్యాణ లక్ష్మి చెక్కులు పంచిన అధ్యక్ష. ఆ ఆడపిల్లల ముఖాల్లో, ఆ తల్లుల ముఖాల్లో, వాళ్ళ తల్లి కుటుంబ ముఖాల్లో ఎంతో ఆనందం చెప్పి ఈరోజు వాళ్ళు ఎంతో గొప్పగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ సేవలను ఇది గుర్తొచ్చింది అధ్యక్ష. ఇది పేద ప్రజలకు ఏర్పరిచినటువంటి బడ్జెట్ అధ్యక్ష. ఈ కళ్యాణ లక్ష్మి ద్వారా ఎన్నో పేదింటి అమ్మాయిల జీవితాలు వెలుగు చూస్తున్నాయి అధ్యక్ష. ఇలాంటి ఈ బడ్జెట్ చెప్పుకుంటూ పోతే వింటే రామాయణం అంతా వింటే భాగవతం అంత చెప్పితే భాగవతం అంత విధంగా ఈరోజు బడ్జెట్ను రూపకల్పన చేయడం జరిగింది అధ్యక్ష. తప్పకుండా ఈ తెలంగాణ రాష్ట్ర చరిత్ర బడ్జెట్ 29 రాష్ట్రాలకు ఒక మార్గదర్శకంగా ఉండబోతుందని నేను చెప్పడం జరుగుతుంది అధ్యక్ష. ఈ బడ్జెట్ పైన మాట్లాడే అవకాశం మీకు మరొకసారి ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాను అధ్యక్ష. సున్నం రాజయ్య గారు, టైం 5 minutes. సున్నం రాజయ్య గారు. లేదు సార్, ఇప్పుడే టైం. అధ్యక్ష, స్పీచ్లు ఇస్తాం. ఈరోజు ద్రవ్య వినియోగ బిల్లు ఆమోదం చేసే సందర్భంలో నాకు ఇచ్చిన అవకాశం ఇచ్చిన మీకు ప్రత్యేకంగా అభినందనలు. మీకు, ఆర్థిక మంత్రి గారికి, ముఖ్యమంత్రి గారికి నా తరఫున అభినందనలు. అధ్యక్ష, ఇది 4వ బడ్జెట్టు. ఈ బడ్జెట్టు 2017-2018 భిన్నంగా ఉంటుందని ఆశించలేము. ఎందుకంటే మా పార్టీ ఇతర పార్టీలాగా కాంగ్రెస్, బీజేపీ, తెలుగుదేశం పార్టీలాగా ఉండాలని కోరుకోదు. ఎందుకంటే కొత్త రాష్ట్రం, కొత్త ప్రభుత్వం, ఈ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అభివృద్ధి కావాలని కోరుకునే పార్టీ సిపిఎం పార్టీ. కానీ అట్లా లేవని ఈ ప్రతిపాదనలు కానీ బడ్జెట్ ఎలొకేషన్స్ కానీ లేవని నేను అభిప్రాయపడితే దాన్ని సవరించాల్సిన అవసరం కూడా ఉందని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాను. ఈరోజు ఆర్థిక మంత్రి గారు 1,49,646 కోట్లు బడ్జెట్ పాస్ చేయడానికి పెట్టారు. అధ్యక్ష, నేను ప్రస్తావించే అంశాలు ముఖ్యమైనవి మీ ద్వారా ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నాం. రాష్ట్రంలో 193% ఎస్టీలు, ఎస్సీలు, బీసీలు, మైనార్టీలు, వికలాంగులు ఉన్నారు. కానీ జనాభాలో అత్యధిక ప్రజలు వీళ్ళు వెనుకబడిన వర్గాలుగా ఉన్నారు. ఈ అంశాలు ప్రధానంగా సిపిఎం పార్టీ ఒక 5 నెలల పాటు ప్రభుత్వం దృష్టికి అనేక సూచనలు, సలహాలు, వీరి సంక్షేమానికి, అభివృద్ధికి నిధులు కేటాయించాలి, బడ్జెట్ ఎలొకేషన్స్ ఉండాలని కూడా కోరాం. దాన్ని చూస్తే ఈరోజు బీసీలకి ఎస్సీ ఎస్టీకి సప్లాన్ ఉన్నట్టుగా బీసీలకు సప్లాన్ లేదు. ముఖ్యమంత్రి గారు వచ్చే బడ్జెట్లో పరిశీలిస్తామని అంటున్నారు. అది సరైనది కాదు. ఎందుకంటే ఇప్పటికే 53% అణగాని వర్గాలు బీసీలు ఉన్నటువంటి ఈ తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళ సమస్యలు పరిష్కారం కావడానికి తక్షణం చేయాల్సిన అవసరం ఉందని కూడా మీ ద్వారా కోరుతున్నాం. అట్లానే సంక్షేమ హాస్టల్స్లో, ఆశ్రమ పాఠశాలలో వేలాది మంది బోధనేతర సిబ్బంది పనిచేస్తున్నారు అధ్యక్ష. ఈ ఆశ్రమ పాఠశాలలో చూస్తే సుమారు 3,000 మంది 30 సంవత్సరాల నుంచి డైలీ వేజ్ వర్కర్స్గా ఉన్నారు. ముసలి వాళ్ళు అయ్యారు. వాళ్ళని రెగ్యులర్ చేయాల్సిన అవసరం ఉంది, వేతనాలు పెంచాల్సిన అవసరం ఉంది. అట్లానే ఇతర హాస్టల్స్లో కూడా ఉన్న వాళ్ళు కూడా ఉండాలి. కనీస
వేతనాలు అమలు జరపాలి, ఉద్యోగ భద్రత కల్పించాలని కూడా మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అట్లానే కరువు అధ్యక్ష, ఈ సంవత్సరం రాష్ట్రంలో 150 మండలాల్లో సుమారు 14 లక్షల మంది ఇతర ప్రాంతాలకు వలసపోతున్నారు అధ్యక్ష. వాళ్ళకి ఇక్కడే పని కల్పించి వాళ్ళు ఉపాధి చూపించాల్సిన అవసరం కూడా ఉంది. అది ప్రస్తావన ఈ బడ్జెట్లో ఎక్కడ కూడా ఆర్థిక మంత్రి గారు చెప్పిందంటూ లేదు. దాన్ని తక్షణం చేయాల్సిన అవసరం ఉంది. అట్లనే వాళ్ళకి ఉపాధి పనిలో మంచినీళ్ళు కానీ ఇతర మెడికల్ కిట్స్ కానీ ఉండాల్సిన అవసరం. ఫీల్డ్ అసిస్టెంట్స్ వాళ్ళ వేతనాలు పెంచాలని కూడా కోరుతున్నాం. ముఖ్యంగా ఈరోజు వ్యవసాయం 100% వ్యవసాయం మీద ఆధారపడినటువంటి మన తెలంగాణ గ్రామీణ ప్రాంతం వారికి ఎక్స్రేషియో కానీ, అదేవిధంగా రుణ విముక్తి విషయం కానీ, పాల వడ్డీ మాఫీ విషయం కానీ బడ్జెట్ ప్రస్తావన రాలేదు. అట్లనే గద్వాల, ఎందుకంటే గత సమావేశాల్లో కూడా మనం అక్కడ కమిటీ వేశారు, కమిటీ సిఫార్సులు అనుగుణంగా వాళ్ళకి నష్టపరిహారం ఆ కంపెనీల మీద చర్య తీసుకుని ఇవ్వాలను, అది స్పష్టంగా రాలేదని మీ ద్వారా కోరుతున్నాం. అట్లా పప్పు ధాన్యాలు ధరలు పెంచాల్సిన అవసరం ఉంది. అట్లనే మిర్చి ఇతర పంటలు బాగా పడిపోయినాయి. ఎందుకంటే మా ప్రాంతంలో చూస్తే భద్రాచలం ప్రాంతంలో ఇవాళ 6,000 7,000 ఉండే పరిస్థితి. ఎకరానికి 30 క్వింటాలు పండిన రైతాంగం ఈరోజు అల్లాడుతున్న పరిస్థితి ఉంది. దీన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొని కేంద్రం మీద ఒత్తిడి తీసుకురావాలని కూడా కోరుతున్న కార్మికుల అధ్యక్ష. కార్మికులు హైదరాబాద్ నగరంలో సుమారు 5 లక్షల మంది కార్మికులు ఉన్నారు అధ్యక్ష. వీళ్ళు 80% కాంట్రాక్టు క్యాజువల్ వర్కర్స్ ఉన్నారు. 8 గంటల పని విధానం అమలు చేయాల్సిన అవసరం ఉంది. పిఎస్ కానీ, ఈఎఫ్ఐ కానీ, బోనస్ కానీ ఉండాల్సిన అవసరం ఉంది. వాటిలోనే పారిశ్రామిక విధానాన్ని కూడా చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా రాష్ట్రంలో 1000 భారీ పరిశ్రమలు మూసపడ్డాయి అధ్యక్ష. కాకినాడ సిర్పూర్ పేపర్ మిల్లు, అట్లానే వరంగల్ కమలాపురం పేపర్ మిల్లు, నిజాం షుగర్స్ ఫ్యాక్టరీలు 3 మూతపడ్డాయి అధ్యక్ష. 10,000 మంది కార్మికులు వీధిన పడ్డారు. అలాగే రాష్ట్రంలో 2,500 చిన్న పరిశ్రమలు మూతపడిన, వేలాది మంది కార్మికులు రోడ్డున పడ్డారు. వీటిని తెరిపించి కార్మికులు ఉపాధి కల్పించాలని కోరుతున్నాను. అట్లానే రాష్ట్రంలో షెడ్యూలు పరిశ్రమలో 5 సంవత్సరాలకు ఒకసారి వేతన సవరణ చేయాలని ఉంది. 10 సంవత్సరాల నుంచి ఇంతవరకు కాలేదు. దాన్ని కూడా సవరించి కార్మికులకి ఉపయోగపడే పద్ధతులకు మన హోమ్ మినిస్టర్ గారి సాక్షాత్ మన కార్మిక మంత్రి గారు వారు దీన్ని పరిశీలించి చేయాల్సిన అవసరం ఉంది ప్రభుత్వం ఆలోచన. అట్లానే రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యుత్ కార్మికులకి 24,000 మందికి పర్మనెంట్ చేస్తూ ఉన్నారు ముఖ్యమంత్రి గారు, చాలా సంతోషం. అట్లానే ఆ స్టోర్స్లో లోడింగ్ అన్లోడింగ్ కార్మికులు 250 మంది ఉన్నారు అధ్యక్ష. వాళ్ళు రెక్కాడితే ఒక్కడిన వాళ్ళకి ఎటువంటి భద్రత లేనిది. స్టోర్స్ కేవలం 250 మంది వాళ్ళని పర్మనెంట్ చేయాలని కోరుతున్నారు. అట్లానే సింగరేణిలో 25,000 మంది అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ కార్మికులు ఉన్నారు, వాళ్ళని కూడా రెగ్యులర్ చేయాలి. ఆర్టీసీలో 5,000 మంది కార్మికులు ఉన్నారు, వాళ్ళని పర్మనెంట్ చేయాల్సిన అవసరం కోరుతున్నాం. అట్లానే బీడీ పరిశ్రమ చాలా కీలకమైంది. 7 లక్షల మంది కార్మికులు ఉన్నారు. 14 జీవో ప్రకారం కాంట్రాక్టులు ఒత్తిడి వల్ల దమ్ముడు కావట్లేదు, దాన్ని కూడా అమలు చేయాలని కోరుతున్నాను. అట్లానే భవన నిర్మాణ కార్మికులు, హమారీ కార్మికులు, ఆటో కార్మికులు వాళ్ళ సంక్షేమం బోర్డు లేవు, వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలని కూడా మీ ద్వారా కోరుతున్నాం. అట్లానే రాష్ట్రంలో 250 లక్షల మంది కాంట్రాక్ట్ అవుట్సోర్స్ కార్మికులు ఉన్నారు, వాళ్ళని పర్మనెంట్ చేయాలనే అవసరం ఉంది. టైం స్కేల్ ఫ్రేమ్లో రెగ్యులర్ చేయాలని కోరుతూ అనేక పోరాటాల ఫలితంగా వేతనాలు పెంచుతూ జీవో 14 ఇచ్చారు. ఆశాలకు అదనపు వేతనం ఇవ్వకుండా దానికి అన్ని వినపాలు ప్రభుత్వం దృష్టికి, ముఖ్యమంత్రి గారి దృష్టికి వినిపించి, ఎందుకంటే వాళ్ళు మన రాష్ట్రంలో డాక్టర్స్ కన్నా 24 గంటలు 60 చాకిరీ చేసి గ్రామీణ ప్రాంతాల్లో గర్భిణీ స్త్రీలుగా వీళ్ళకి మంచి సేవలు అందిస్తున్నారు. వాళ్ళ విషయంలో తప్పకుండా ప్రభుత్వం ఒక సానుకూలంగా వాళ్ళ వేతనం ఆలోచించాలని కోరుతాం. అట్లానే 108, 104 మధ్యాహ్న భోజనం స్కీమ్ వర్కర్ వేతనాలకు పెంచాలని కోరుతున్నాం. అట్లానే హౌసింగ్ డిపార్ట్మెంట్లో 1159 మంది వాళ్ళకి, ఎందుకంటే హౌసింగ్ ఈ 2 డబల్ బెడ్రూమ్ తీసుకున్న తర్వాత వాళ్ళకి ఎటువంటి ఉద్యోగాలు, ఇంజనీర్లు, బీటెక్, ఉన్నత చదువులు చదువుకున్న వాళ్ళని కూడా తీసుకోవాలని కూడా మీ ద్వారా కోరుతున్నాం. మున్సిపల్ కార్మికులు ఉద్యోగులు రెగ్యులర్ చేయన ఒక 2 minutes. అట్లానే ప్రధానంగా ప్రాజెక్టులు నష్టపరిహారం 2013 భూసేకరణ చట్టం ప్రకారం వాళ్ళ పరిహారం ఇవ్వాలని కోరుతున్నాం. ఆర్థిక పరిహారం లేకుండా వాటికి ఎన్ని ప్రాజెక్టు పూర్తి చేయాల్సిన అవసరం ఉందని నేను నివృత్తి అనుమానాల సందే నివృత్తి. అట్లానే ముఖ్యంగా నా నియోజకవర్గంలో ఉంటే ఇరిగేషన్ సమస్యలు చెప్తాను అధ్యక్ష, ఎందుకంటే అది ప్రశ్నోత్తరంలో కూడా నాది ప్రధానమైనటువంటి ప్రగలపల్లి ఎత్తిపోతల పథకం నియోజకవర్గంలో, అది మీ తమరు నియోజకవర్గంలో చెక్ డ్యామ్ ఎదురు దగ్గర చెక్ డ్యామ్, అది కేవలం 5 కోట్లు పెడితే
శక్తం అయింది అధ్యక్ష. ఎందుకంటే టీఎస్పీ గ్రాంట్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ప్రగళపల్లి ఎత్తిపోతల పథకం అనేది గోదావరి నది దుమ్మగూడెం దగ్గర అది 35 గిరిజన గ్రామాలు 10,000 ఎకరాలు. ఎందుకంటే టీఎస్పీ బ్రాండ్స్ నుంచి పెట్టి దానికి చేస్తే అది గిరిజన రైతాంగానికి ఉపయోగపడే పద్ధతి ఉంది. దాన్ని తక్షణం చేయాలి. మిషన్ భగీరథలో నా నియోజకవర్గ కేంద్రం భద్రాచలం పట్టణం తమకు తెలుసు. ఎందుకంటే 70,000 జనాభా ఉన్నారు. వాళ్ళకి మంచినీళ్ళు దాహార్తో మంత్రి గారు కేటీఆర్ గారు చెప్పారు. కానీ దానికి స్పష్టంగా మిషన్ భగీరథలో దాన్ని చేర్చాలని పట్టణ ప్రజలందరికీ కూడా మంచినీళ్ళు ఇవ్వను. భద్రాచలం పట్టణంలో 32 KV లైన్ ఒక 6-7 కాలనీల్లో ఈ ప్రమాదకరంగా ఉంది. దానికి ఎంతైనా ప్రభుత్వం విద్యుత్ శాఖ మంత్రి గారు దాన్ని చొరవ చూపి దానికి 32 KV లైన్ ఇళ్ల మీద ఉన్నటువంటి ప్రమాదం ఉన్నది దాన్ని తొలగించేదానికి సత్వరం చేయాలని కొరత. భూమి సమస్య దళితులు గిరిజనులు 3 ఎకరాల భూమి అది ముందుకు సాగట్లేదు. దాన్ని చేయాలి. అటు పోడు భూములు చాలా తీవ్రంగా ఇబ్బంది ఉంది. భూముల్లో సాగు చేస్తున్నటువంటి 30-40 సంవత్సరాలు సాగు చేస్తున్న గిరిజనుల్ని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఖాళీ చేసే పరిస్థితి. అటవీ హక్కు చట్టం అమలు జరపాలి. నిర్బంధాన్ని ఆపేలా కేసులు ఎత్తేయాలి. గిరిజనుల్ని తక్షణం వాళ్ళకి రక్షణ కల్పించిన అవసరం ఉంది. అట్లానే రిజర్వేషన్స్ గిరిజన రిజర్వేషన్స్ చాలా ముఖ్యమైనది అధ్యక్ష. ఎందుకంటే 10% రిజర్వేషన్ ఉన్న జనాభా ప్రకారం ఉద్యోగ నియామకాలు తెలంగాణ పబ్లిక్. కృష్ణయ్య గారు. అధ్యక్ష, ద్రవ్య వినియోగ బిల్లుపై చర్చించే అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు. ప్రధానంగా అందరు కూడా స్టాటిస్టిక్స్తో సహా గణాంకాలతో సహా చెప్పారు. ఆ జోలికి పోకుండా ప్రధానంగా ద్రవ్య వినియోగ బిల్లు మీద మనము ఆదాయ వ్యయాలు ఈ రెండు సమతుల్యత సాధించడానికి ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలి, ప్రభుత్వము మంచి కొత్త స్కీములు తీసుకోవాలని అనుకున్నప్పుడు ఆదాయాన్ని సమకూర్చేటటువంటి ప్రధాన భాగాలైనటువంటి వాణిజ్య పన్నులు, ఆబ్కారీ ట్యాక్సెస్, రిజిస్ట్రేషను, అదేవిధంగా ట్రాన్స్పోర్టు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చే గ్రాంట్లు, అదేవిధంగా అప్పుల ద్వారా వచ్చేటటువంటిది. ఇక భూముల అమ్మకం అయితే ఈసారి విత్డ్రా చేసుకున్నట్టున్నారు, దాని సోర్స్ లేదు. ఈ పద్ధతుల ద్వారా ఆదాయ వనరులు మరి ఖర్చులు దాదాపు 40 శాఖలకు సంబంధించినటువంటి అంశాల మీద ఖర్చులను మనము పెట్టుకున్నాం. ఈ ఆదాయ వనరులను సేకరించేటప్పుడు ప్రధానంగా కొన్ని లూప్ హోల్స్ ఉన్నాయి. ప్రధానంగా వ్యాట్ కమర్షియల్ ట్యాక్స్ లోపల ఎక్కువ మంది పన్నులు ఎగవేసేటటువంటి పద్ధతిని అవలంబిస్తున్నారు. అక్కడ ఆ లూప్ హోల్స్ను అరికట్టడానికి అందులో ఎక్స్పర్ట్స్ అయిన వాళ్ళను పెద్ద పెద్ద కంపెనీలు కానీ చిన్న వ్యాపారస్తుల నుంచి పెద్ద పెద్ద కంపెనీల వరకు పన్నులు ఎగగొట్టేటటువంటి మార్గాలను వాళ్ళు లెక్కుతున్నారు. చార్టర్ అకౌంట్లను పట్టుకొని లేదా ఎక్స్పర్ట్స్ ట్యాక్స్ అసెస్మెంట్ల వాళ్ళని పట్టుకొని. కాబట్టి ప్రభుత్వంలో కొందరు అధికారులు కూడా వాళ్ళకి సహకరించే వాళ్ళు ఉంటారు. దీనిలో మేజర్గా ఈ వ్యాటును మనం ఉపేక్షించే అంశం కాదు. కాబట్టి అది ప్రధానమైనటువంటి వనరులు. ఏదో ఎక్సైజ్ అంటే దాన్ని ప్రోత్సహించొద్దు అని అనుకుంటున్నాం, అది ఓకే. కానీ ఈ వ్యాట్ ద్వారా వచ్చేటటువంటి ఆదాయాన్ని ఎలాంటి లూప్ హోల్స్ లేకుండా ఇప్పుడు 40,000కు పైగా మనం అనుకుంటున్నాం. అదే రాష్ట్ర ప్రభుత్వానికి ప్రధానమైన ఆదాయ వనరు. కాబట్టి ఆ లూప్ హోల్స్ను అరికట్టి మరింత కట్టుదిట్టంగా పన్నులు ఏ మార్గాల ద్వారా లూప్ హోల్స్ లేకుండా వసూలు చేయగలుగుతామో ఒక కమిటీ, ఎక్స్పర్ట్ కమిటీ తోటి లూప్ హోల్స్ను అరికట్టి ఇప్పటికే చాలా చర్యలు తీసుకున్నారు. కానీ ఇంకా కూడా ఆ లూప్ హోల్స్ ఉన్నాయి. ఆ విధానాన్ని అరికట్టడానికి చర్యలు తీసుకుంటే బాగుంటుందని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం మీ ద్వారా. అదేవిధంగా ఎక్సైజ్ పన్నుల విషయానికి వచ్చినట్లయితే ప్రభుత్వం ఎక్సైజ్ను ఎక్కువ ప్రోత్సహించడం సరి అయినటువంటి దిశ కాదు. ఎందుకంటే పేదవాళ్లను తాగడానికి ప్రోత్సహించడం అనేది ఈ మధ్య బెల్ట్ షాపులు పెట్టడము అవన్నీ సాధ్యమైనంత వరకు మద్యపాన ఆ శాఖ లోపలనే మద్యపాన నిషేధం ఉంది. కళ్ళును ప్రోత్సహించండి, కానీ ఈ వైన్స్ను వీటిని సాధ్యమైనంత వరకు ఒకవైపు ప్రచారం చేస్తూ మానసికంగా ప్రజలను కూడా తాగడం మంచిది కాదు అనేటటువంటి విధంగా ప్రజల లోపల ఆ భావ విప్లవాన్ని తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. ఆ దిశగా మద్యపాన నిషేధ శాఖ, ఎక్సైజ్ శాఖ మరిన్ని స్టెప్పులు తీసుకోవడానికి ప్రభుత్వ ప్రోత్సాహం కూడా అవసరం ఉంది. అదేవిధంగా రిజిస్ట్రేషను, ట్రాన్స్పోర్టు అక్కడ కూడా పన్నులు వసూలు చేయడానికి లూప్ హోల్స్ను అరికట్టి ఎక్కువ పన్నులు ఆదాయ మార్గాలను గతంలో ఉన్న బకాయిలను కానీ ప్రజెంట్ దానిలో కానీ అవసరమైతే ఎక్కువ బకాయిలు ఉన్న వారికి డిస్కౌంట్, కన్సెషన్ ఇచ్చి బకాయిలు పెండింగ్ పెట్టకుండా వసూలు చేస్తే బాగుంటుందని చెప్పి మీ ద్వారా నేను ప్రభుత్వానికి సూచిస్తున్నా. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా మన కొత్త రాష్ట్రం కాబట్టి
ఎక్కువ గ్రాంట్స్ బడ్జెట్ వివిధ స్కీమ్ల ద్వారా సాధ్యమైనంత వరకు ఎక్స్పర్ట్స్ ఆఫీసర్స్ని పెట్టి ఏ మార్గాల ద్వారా ఎక్కువ గ్రాంట్స్ వస్తాయి, ఏ మార్గాల ద్వారా సబ్సిడీలు వస్తాయో చూసి ఎక్కువ ఆదాయ వనరులు సేకరించవలసినటువంటి అవసరం ఉంది. ఎక్కువ వనరులు ఆదాయం ఉన్నప్పుడే అనుకున్నటువంటి స్కీములు, అనుకున్నటువంటి సంకల్పము పటిష్టంగా అమలు జరగడానికి అవకాశం ఉంటుంది. ఇక వ్యయం విషయానికి వచ్చినట్టయితే మన ఎక్కువ ఫోకసింగ్ అగ్రికల్చర్ ఇరిగేషన్ మీద పెట్టారు, అది మంచిగానే ఉంది. కానీ ఇండస్ట్రీ సెక్టార్ మీద కూడా దృష్టి పెట్టవలసినటువంటి బాధ్యత ఉంది. మన దగ్గర అగ్రో బేస్డ్ వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు, ఖనిజ వనరుల ద్వారా భూగర్భ సంపద, జల సంపద ద్వారా వచ్చేటటువంటి ఇండస్ట్రీస్ను వేరియస్ ఏ ఇండస్ట్రీస్ పెట్టడానికి అవకాశం ఉందో వాటి మీద దృష్టి పెట్టవలసిన అవసరం ఉంది. రెండవది, ఈ పరిశ్రమలను నెలకొల్పేటప్పుడు జనరల్గా సెంట్రలైజ్డ్ సిస్టమ్ అయిపోయింది మనత. ప్రైవేట్ పెట్టుబడిదారుడు ఎవరో టాటా, బిర్లా, రిలయన్స్, అంబానీ, ఆదాని వాళ్ళు కేంద్రీకృతం. వ్యవసాయం యొక్క అభివృద్ధి ద్వారా డిసెంట్రలైజేషన్, ఎక్కువ మంది 70% మంది లబ్ధి చెందుతారు ప్రజలు. కానీ ఈ ఇండస్ట్రీస్ ద్వారా సెంట్రలైజ్డ్ డెవలప్మెంటే ఉంటుంది. ఒక్కొక్కరి దగ్గర లక్షల కోట్ల ఆదాయము కేంద్రీకృతమై ఉంటుంది పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తల దగ్గర. ఈ పాలసీని అరికట్టడానికి ప్రభుత్వం ఇప్పటికే ఎస్సీ పాలసీని, ఎస్టీ పాలసీని పెట్టింది. అదేవిధంగా ఎక్కువ మంది ప్రజలు ఇండస్ట్రీస్ సైడ్ మొగ్గు చూపడానికి డిసెంట్రలైజేషన్ కావాలంటే బీసీ పాలసీని కూడా డిక్లేర్ చేసి, మరి వాళ్ళు ప్రైవేట్ రంగంలో పెడతారు కానీ ప్రభుత్వ ప్రోత్సాహాలు ఉండాలి. ప్రభుత్వం యొక్క సబ్సిడీలు ఇచ్చినట్టయితే ఎక్కువ మంది ఇండస్ట్రీ సిస్టమ్ లోపల సెంట్రలైజ్డ్ డెవలప్మెంట్ కాకుండా డిసెంట్రలైజ్డ్ సిస్టాన్ని మనం ప్రోత్సహించినట్టయితే సంపద అందరి ఎక్కువ మంది చేతుల్లో ఉండి సామాజిక న్యాయం జరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్ కానీ, లేదా చిన్న చిన్న ఇండస్ట్రీస్, చిన్నతర, మధ్యతర, లేదా భారీ తర గ్రూప్గా చేస్తారు. ఎందుకంటే చాలా కుల వృత్తులన్నీ కూడా ఈ మధ్య యాంత్రీకరణ చెందిన తర్వాత ఇండస్ట్రీస్ సైడ్ వెళ్ళిపోయారు. ప్లాస్టిక్ పరిశ్రమ, స్టీల్ అండ్ పరిశ్రమ, చేనేత పరిశ్రమ, కాటన్ పరిశ్రమ. కాబట్టి ఈ కుల వృత్తులను ఆ వైపు డైవర్ట్ చేయడం వల్ల సంపద, రాష్ట్ర సంపద కానీ, దేశ సంపద కానీ, జాతీయ సంపద కానీ, ఇది ఎక్కువ మంది పబ్లిక్ డిసెంట్రలైజ్డ్ సిస్టమ్ ఉండడం వల్ల సంపదను అందరూ అనుభవించడానికి, జరుగుతున్న అభివృద్ధి ప్రజలందరికీ రీచ్ కావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇండస్ట్రీస్ పాలసీ లోపల బీసీ పాలసీని పెట్టి ఎక్కువ మందికి సులభతరమైనటువంటి పద్ధతుల లోపల ఇస్తే బాగుంటుందని మీ ద్వారా ప్రభుత్వానికి సూచిస్తున్నా. అదేవిధంగా ఈ మధ్య వ్యవసాయ విధానానికి వచ్చినట్టయితే మనది అగ్రో బేస్డ్ స్టేట్ కాబట్టి ప్రధానంగా ముఖ్యమంత్రి గారు గొర్రెల పెంపకానికి చాలా ఉదారంగా ఎంతో 4,000 కోట్లు ఇచ్చారు. అదేవిధంగా చాలామంది పబ్లిక్ అడుగుతున్నారు, గతం లోపల పశుక్రాంతి పథకం ద్వారా ఆవులు, బర్రెలు కూడా ఇచ్చారు. ఆ స్కీమ్ను కూడా కొంతమందికి ఇచ్చినట్టయితే బాగుంటుంది అనేటటువంటి అభిప్రాయాన్ని ప్రజల లోపల ఉంది. దీని మీద కూడా ముఖ్యమంత్రి ఇది కొద్దిగా భారం కావచ్చు కానీ ఆలోచించాలని నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా. చాలామంది ఫోన్లలో అడుగుతున్నారు, అన్నగారు ఈ గొర్రెలు బాగా పెట్టారు, మంచిగా అన్ని వర్గాలకు లాభం చేకూర్చే పనులు అవుతున్నాయి, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. కానీ ఆవులు, బర్రెలు, ఎందుకంటే మనం మిల్క్ కూడా ఇతర రాష్ట్రాల నుంచి తెచ్చుకుంటున్నాం. పాడి పరిశ్రమ తక్కువ, మన ఉత్పత్తి అయ్యేటిది మనకు సరిపోవడం లేదు. పాలు కానీ, పెరుగు కానీ, లేదా వెన్న, నెయ్యి ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకునేటటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇక్కడ కూడా పాడి పరిశ్రమను ప్రోత్సహించడానికి ఆవులు, బర్రెలను కూడా ఇచ్చేటటువంటి ఆలోచన చేయాలని, కొద్దిగా భారం ఉండొచ్చు కానీ ఆలోచన చేస్తే మార్గాలను ముఖ్యమంత్రి గారు దీన్ని ఆలోచించాలని విజ్ఞప్తి చేస్తున్నా. అదేవిధంగా గతం లోపలనే నేను 5 నిమిషాలు కూడా మాట్లాడలేదు అధ్యక్ష, ముఖ్యంగా ఇక మీరు కట్ చేస్తున్నారు కాబట్టి వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి వచ్చినట్టయితే ఎస్సీ, ఎస్టీ, బీసీ వెల్ఫేర్కి వచ్చినప్పుడు మనం బీసీ వెల్ఫేర్ లోపల ఎంబీసీ కార్పొరేషన్కు 1000 కోట్లు కేటాయించారు. బీసీ కార్పొరేషన్కు బడ్జెట్ లేదు. ఎంబీసీ కులాలు కానీ అని బీసీ కులాలు కాబట్టి బీసీ కార్పొరేషన్ కూడా కొంత బడ్జెట్ గతం లోపల కేటాయించిన మాదిరిగా ఏ పద్ధతిలో కొంత కేటాయిస్తే ఆ వర్గాలు కూడా ఎంబీసీలకు రాని కులాలకు కూడా బీసీ కార్పొరేషన్ ద్వారా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. దాదాపు 10 ఫెడరేషన్లకు నాయ బ్రహ్మణ, రజకాయ్ గతం లోపల కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. రజక, నాయ బ్రహ్మణ ఫెడరేషన్లకు కేటాయించినట్టుగా గీతా కార్పొరేషన్కు, వడ్డెర కార్పొరేషన్కు, విశ్వబ్రహ్మణ కార్పొరేషన్కు, వాల్మీకి, అదేవిధంగా మేదర,
ఉప్పర, భట్రాజు, అదేవిధంగా ఇంకా మేరా ఇట్లాంటి కార్పొరేషన్లన్నీ చాలా ఉన్నాయి. కుమ్మర, శాలివాన ఈ కార్పొరేషన్లకు కూడా బడ్జెట్ కేటాయిస్తే, లేదంటే ప్రభుత్వం మోస్ట్ బ్యాక్వర్డ్ ఎంబీసీ కార్పొరేషన్లకి వెళ్ళి కేటాయించిందైనా వీళ్ళకి కొంత కేటాయించి వాళ్ళ యొక్క అస్తిత్వాన్ని, ఎందుకంటే వాళ్ళందరూ ఏం భావిస్తున్నారు, మేము అనేక పోరాటాలు చేసి ఫెడరేషన్లు పెట్టుకున్నాము, ప్రభుత్వంతో విజ్ఞప్తి చేసి సాధించుకున్న ఫెడరేషన్లకు మా సొసైటీలు చేసినాము, మెంబర్షిప్ చేసినాము, కాబట్టి మాకు రుణాలు కావాలనేటువంటి దాని మీద వాళ్ళు ఆలోచన చేస్తారు. కాబట్టి ప్రభుత్వం పాజిటివ్గా వాళ్ళ యొక్క సెంటిమెంటును, వాళ్ళ ఆలోచనను గౌరవించి ఈ ఫెడరేషన్లో కూడా బడ్జెట్ కేటాయించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా. ఇక మెయిన్గా ఈ డిపార్ట్మెంట్లో బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్కు గతంలో ఇచ్చినటువంటి బడ్జెట్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ కానీ, రెసిడెన్షియల్ పాఠశాల కన్స్ట్రక్షన్స్ కానీ కేటాయించింది, ఖర్చు పెట్టలేదు. ఈసారి అసలుకే పెట్టలేదు. కాబట్టి దాని మీద కూడా ప్రభుత్వం రీథింక్ చేసి, ఎందుకంటే ఇది మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించినటువంటి అంశం కాబట్టి ఈ దిశగా ప్రభుత్వం ఆలోచన చేయాలని మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను.